ఈరోజు మీరు వెలిగిస్తున్న ఈ కాంతి సామాన్యమైనది కాదు. వెలుగుతూ ఉన్న కొవ్వొత్తి మాత్రమే మరొక కొవ్వొత్తిని వెలిగించగలదు. అలాగే క్రైస్తవుడు వెలిగే క్రైస్తవుడుగా ఉండాలి. వెలుగునిచ్చిన యేసయ్యను మనము దేవునిగా అంగీకరించున్నాం కాబట్టి వెలిగే క్రైస్తవులుగా ఉండాలి. 5వ సువార్తగా మనం ఉండాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే నీ పేరు పెట్టుకుని నీ సువార్త క్రీస్తును పోలిన సువార్తలుగా ఉండాలి. ఆ రీతిగా ఉండి నిజమైన క్రిస్మస్ తో అర్థం ఇచ్చి మన జీవితాన్ని క్రిస్మస్ గా మార్చేసుకుని మన కోసం మానవుడై వచ్చిన దేవునిలో మనసారా జీవిద్దాం. నిజమైన క్రిస్మస్ ని జరుపుకుందాం. ఈ క్యాండిల్ సర్వీస్ ని అదే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో కరిగిపోయే కొవ్వొత్తులాగా ఉండి చివరి వరకు మనం వెలుగునిచ్చే వరంగా ఉందాం. దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు
లైట్స్ ఆన్ చేయండి అమ్మా. లైట్స్ 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 ఆన్ చేయాలి. హ్యాపీ క్రిస్మస్. లైట్లు ఆన్ చేయండి. మీ క్యాండిల్స్ అన్ని కూడా ఆరిపోయండి. చాలా విలువైన బట్టలు కట్టుకున్నారు మీరు. ఏ ప్రమాదం లేకుండా అన్ని ఆర్పేయాలని మనం చేస్తాం. లైట్లు క్యాండిల్స్ అన్ని ఆర్పేయాలి. లైట్లు వెలిగించండి. కేక్ ఇక్కడ సిద్ధపరచండి. మా సంఘ పెద్దలు ఆడపిల్లలు పెద్దలందరూ కూడా, అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా రావాలి. ఈ చైల్డ్స్ అన్ని కూడా అయా ఇలా కూర్చొని పాల్చుకుంటున్నారు. ఈ చైల్డ్స్ తీసేయండి. అయ్యా ఇక్కడ చైల్డ్స్ తీసేయండి.